అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ గాడు, సోడాబుడ్డి ఐటమ్ గాడు. సో వీడు మిగతా వీడియోకి ఎన్కౌంటర్ చేసేద్దాం. వీడు ఏం చెప్తున్నా జ్ఞానం మంచిగా వినండి. వీని బుర్రలో సనాతన ధర్మం గురించి, హిందువుల గురించి ఎంత విషయం ఉంది, స్త్రీల గురించి ఎంత విషయం ఉంది అనేది నేను నిరూపిస్తాను. సో రారా సోడాబుడ్డిగా, ఒరే సోడాబుడ్డి సాలేగా వచ్చారా? రారా గజ్జుకుక్కద్దా లేకపోతే ఏమైద్ది అనేది. అంటే మరి మేము కరెక్ట్గా చెప్తున్నాం, ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం కదా, మేము దేవతలా పూజిస్తున్నాం కదా. మీరు దేవతలా పూజించక్కర్లా, మనిషిలా చూస్తే చాలు అనేది మా పాయింట్. అంటే నువ్వు చెప్పినట్లే వినాలరా లుచ్చా లవడేగా, నువ్వు చెప్పినట్లే వినాలేంట్రా? స్త్రీని గౌరవించక్కర్లేదా? చూసారా, స్త్రీని గౌరవించ అక్కర్లేదు, పూజించక్కర్లేదు, మనిషిలా చూస్తే చాలంటే వీనికి అర్థమైంది కదా. అవునరా, మా ఇష్టం రా, మనం స్త్రీని గౌరవిస్తాము, పూజిస్తాము, మా ఇష్టము. నీవెవడు అడగడానికి? నువ్వెవడు? నాస్తికుడు అవునా? నీకు మనుస్మృతి గురించి నీకేం సంబంధం రా? అది హిందువులు కదా ఉండింది, ముస్లింలకి కాదు, నాస్తికులకు కాదు, క్రిస్టియన్లు కాదు కదా. నువ్వు ఎవరు అడగడానికి? మళ్ళా నువ్వు హిందూ ధర్మంలో ఉండంటే అప్పుడు నువ్వు అడిగే హక్కు ఉంటుంది నీకు. లేనప్పుడు నువ్వు ఎవడరా? నీకు కాదు కదా, నీకోసం కాదు కదా. అదే మనుస్మృతి ఉండేది మా హిందువుల కోసము. సో మాకు కావాలి మనుస్మృతి, మేము పాటిస్తాము, స్త్రీలను గౌరవిస్తాము, పూజిస్తాము. నీకు వచ్చిన నొప్పి ఏంట్రా? అంటే స్త్రీలను గౌరవించకూడదా? చూసారా స్త్రీలు, మీరే వీని గురించి ఆలోచించండి. స్త్రీని గౌరవించకూడదంట, స్త్రీని పూజించకూడదంట, ఖాళీ మనిషిలో చూస్తే చాలు. ఎలా ఉంది వీని ఆలోచన మీరే ఆలోచించండి. సో మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి, సరేనా? చెప్పు సాలే, సోడాబుడ్డి సాలేగా చెప్పు. సో ఒకవేళ సమాన హక్కులు లేవు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనేది ఒకవేళ జరిగితే, ఎప్పుడు కూడా ఏ మతంలో అయినా సరే ఆడవాళ్ళనే తక్కువగా చూడటం, ఈ క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాంలో కావచ్చు, వీటిల్లో కూడా పురుషుడు హెడ్ అన్నట్టు, ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని, ఇట్లాంటి వర్సెస్లన్నింటినీ కూడా మేము వ్యతిరేకిస్తూ వీడియోలు ఇంతకుముందు చేస్తూనే ఉంటాం. ఇది మా పాయింట్. దీంట్లో ఒరే లుచ్చా లవడేగా, నీకు చెప్పింది అదేరా నేను. అది హిందువుల గ్రంథము, హిందువుల కోసం రాసిన మనుస్మృతి. నువ్వు నాస్తికుడు కదా, నువ్వేమంటున్నావు ఇప్పుడు? మేము క్రిస్టియానిటీలైనా, హిందువులైనా, ముస్లింలైనా ఆడవాళ్ళని తక్కువ చేస్తారంటావు. కానీ ఇక్కడ సనాతన ధర్మంలో పూజిస్తారు, గౌరవిస్తారంటే గౌరవించవద్దు, పూజించవద్దు అంటావు, మనిషిలా చూడంటావు. ఏంట్రా నీ ప్రాబ్లము? సరేరా, మళ్ళా ఇప్పుడు మనుస్మృతి గురించి మాట్లాడావు. నువ్వు నాస్తికుడు, నీకు సంబంధం లేదు అది మనుస్మృతి, అవునా కాదా? సో నీవు అన్ని క్రిస్టియన్ గురించి, ముస్లిం గురించి మాట్లాడతావు కదా. మళ్ళీ అలాగే మనుస్మృతి ఎలాగైతే చదివి నువ్వు చెప్తున్నావు ప్రజలకి, స్త్రీలకి సమానం లేదని, సో అలాగే ఇస్లాం కూడా చదువురా. మళ్ళా ఆడవాళ్ళకి స్థానం ఏమి ఇచ్చారు వాళ్ళు అనేది చదివికేసి మళ్ళీ నీ గుద్దలు దమ్ము ఉంటే, నువ్వు ఒక మడ్డకు పుట్టింటే, ఒక అబ్బాకే పుట్టింటే, మళ్ళీ దాని గురించి వివరించి చెప్పరా. మళ్ళా ముస్లిం స్త్రీలకు ఖురాన్ గురించి చెప్పు కదా. మళ్ళీ ఉందా? ఒక్క మడ్డకు పుట్టావు నువ్వు. స్త్రీని వాళ్ళు ఎంతగా అవమానిస్తారు. స్త్రీ అసలు మనిషే కాదంట, ఖురాన్లో చెప్పింది. ఏమరా లుచ్చా, స్త్రీ అసలు మనిషే కాదు, ఓన్లీ సెక్సువల్ వస్తువు అంటది. ఏం బేసాలే, మళ్ళీ దీని గురించి చదివి చెప్పరా. అప్పుడు నువ్వు నాస్తికుడు, మీరు అందరిని మోటివేట్ చేస్తావని నేను కూడా నమ్ముతాను. అవే సాలే చెప్పు బే. మతానికి వ్యతిరేకం ఎక్కడుంది? ఒకవేళ మీ వర్షన్ ఒకవేళ అదే అయితే సరే, బత్తాయిలు బాధపడుతున్నారు కాబట్టి మీకోసం కాసేపు క్షమాపణలతో, అంటే మా బత్తాయిల తృప్తి కోసం, మా బత్తాయిలు పిసుక్కొని పిండితే వస్తున్న రసం తృప్తి కోసం. బత్తాయిలు ఎందుకు బాధపడతారు సాలే? మేము కాదరా బత్తాయి, నువ్వు బత్తాయి రసం. నేను రసం పిండి నేను ఎన్కౌంటర్ చేసి కుక్క రసం తాగిస్తాం సాలే నీకు.
అది నీకు బాధ కలుగుతుంది అనమాట. అది నీకు గుద్దలు కూటం కొట్టినట్లయింది. అవునరా? ప్రేక్షకులు వీడు ఏదో హేతువాది నాస్తికుడు అని చెప్పి అన్ని గ్రంథాలలో మనుస్మృతి గురించి మాట్లాడుతున్నాడు కదా. మళ్ళీ వీడి గుద్దలు దమ్ముంటే వీడు ఒక మడ్డకు పుట్టింటే ఒక అబ్బకే పుట్టింటే మళ్ళీ ఖురాన్లో స్త్రీ ఆడవాళ్ళ గురించి ఎంత వివక్ష ఉందో చెప్పండి కుల్లా మనకి ఉందిరా గుద్దలు దమ్మనికి చెప్పురా చూడబుట్టి సాలేగా చెప్పు. ఏంటి మా వ్యూవర్స్ ఆనందం కోసం మీకు ఒక వర్షం చెప్తాను, ఓకేనా? ఇది ఒకసారి మీరు వినండి. ఇప్పుడు నేను మీకు ఓ వర్షం చెప్తా. ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు ఆచరించాల్సిన ధర్మాలను ఇక మీకు వివరిస్తున్నానని భృగు మహర్షి పలికెను. అంటే స్త్రీలు అంటే ఇప్పుడు ధర్మ మార్గంలోనున్న పురుషులు స్త్రీలు వియోగంలో ఉన్నప్పుడు, అంటే ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు, ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు పురుషులు ఏం చేయాలని చెప్తున్నాడు. వినండి. స్త్రీలు తమ పురుషులను ఎల్లప్పుడూ తమ ఆధీనంలో ఉంచుకొనవలెను. స్త్రీలంట పురుషులని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవాలంట మనువు చెప్తున్నాడు. ఆ పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులని ఉంచుకోవాలి. విన్నారా? స్త్రీలు అనేక విషయములపై ఆసక్తి కాదు పురుషులు అనేక విషయములపై ఆసక్తి చూపుతూ స్వతంత్రంగా ప్రవర్తిస్తుంటే, పురుషులు ఒకవేళ ఎక్కువ విషయాల మీద ఆసక్తి చూపిస్తూ స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ప్రవర్తిస్తుంటే ఊరుకోక స్త్రీలు తమ వశంలో పురుషులను ఉంచుకోవాలంట. అంటే స్త్రీలు తమ వశంలో కంట్రోల్ చేసుకోవాలి పురుషుల్ని. ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు మనువు పురుషుల మీద. చూసారా? ఇప్పటిదాకా మీరు ఆడవాళ్ళ మీద, మనువు పురుషుల మీద ఎంత వివక్ష ఉందో చూడండి. ప్రేక్షకులు వీడేమన్నాడు? వీడియో ముందు స్త్రీల మీద వివక్ష చూపించాడు మనువు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పురుషుల మీద ఎంత వివక్ష చూపిస్తున్నాడు చూడు మనువు అంటున్నాడు. అవే సాలే మళ్ళా మనువు మగాడు కదా, మళ్ళీ మగాడు అయ్యుండి మగాడిని వివక్ష చూపిస్తున్నాడు అంటే గ్రేట్ కదరా. ఆడవాళ్ళని తొక్కాలని, ఆడవాళ్ళని వివక్ష చేయాలని, ఆడవాళ్ళని నీచంగా చూడాలని చెప్పట్లేదు కదా. అంటే మగవాళ్ళని ధర్మ మార్గంలో ఉన్నప్పుడు, అంటే మగవాడు స్వేచ్ఛగా తిరుగుతాడు బయట. సో వానికి అనేక ఆసక్తులు ఉంటాయి. సో అనేక బయట పోయిన తర్వాత అనేక ఆడవాళ్ళతో సాహసం కూడా చేయొచ్చు. సో అలా కాకూడదంటే స్త్రీలు మీ భర్తని మీరు ప్రేమగా చూసుకుని మీ ఆధీనంలో ఉంచుకోండి అని మంచి మాట కదరా చెప్తున్నాడు. లుచ్చాగా నీకు అర్థం కావట్లేదు, దాన్ని ఏదో రకంగా చెడ్డగా చూపించాలి ప్రజలకి. ఇదే కదరా నీ మైండ్లో ఉన్నది. లుచ్చ అన్నారా? లుచ్చ ఏమంటారు ప్రేక్షకులు? స్త్రీని, మీ మగవాళ్ళని మీరు కంట్రోల్లో పెట్టుకోండి, మీ ఆధీనంలో పెట్టుకోండి, మీ ప్రేమలో పెట్టుకోండి. వాడు ఎందుకంటే మగవాడు బయట తిరుగుతాడు కదా, ఆ ఉద్దేశం చెప్పాడు. ఫోన్ రా. మనుస్మృతి ఏ శతాబ్దంలో అమలులో ఉంది చెప్పు పెసాలే. మనుస్మృతి ఏ శతాబ్దంలో అమలులో ఉంది, కానీ ఇప్పుడు అమలులో ఉందా? లేదు కదా. ఇప్పుడు అమలులో ఉంది ఏంటి? రాజ్యాంగం ఉన్నా కూడా అక్కడ సమానత్వం ఉందేం రారా లోడేగా? చెప్పు సాలే చెప్పు. ఇది చూడండి. పురుషులని బాల్యంలో తల్లి రక్షిస్తుంది, యవ్వనంలో భార్య రక్షిస్తుంది, ముసలితనంలో కూతురు రక్షిస్తుందంట. పురుషుల్ని చిన్నప్పుడేమో తల్లి రక్షిస్తుందంట. పురుషులు కదా ప్రేక్షకులు. మళ్ళీ మనం చెప్పింది కరెక్ట్ ఉంది కదా. చిన్నప్పుడేమో పురుషుణ్ణి తల్లి రక్షిస్తుంది, మళ్ళీ మనకి జన్మనిచ్చి లాలించి పాలించి సండా చేసిన కడిగి ప్రతి ఒక్కటి పాలిచ్చి మళ్ళీ రక్షణ చేస్తుంది కదా. కానీ దీనికి రక్షణ కాదంట దీనికి. ఎందుకంటే పురుషుడనే అహంకారం దీనికి. ముందు చెప్తా చూడండి, వినండి. మీరు స్త్రీలు, ఈ వీడియో చూస్తున్న స్త్రీమూర్తులు ఆలోచించండి. వీనికి స్త్రీల మీద ఎంత వివక్ష ఉంది వీనికి అనేది మీకు అర్థమవుతుంది కదా వీడు మాట్లాడేది. సో ఈడ స్త్రీని పొగడుతున్నాడు ఎవరు? మను. స్త్రీని గొప్పగా చూపిస్తున్నాడు, కానీ నీకు ఇష్టం లేదంట. ఖాళీ మనుషులు చూసి పడేస్తే చాలు. సో చెప్పురా లౌడేకే బాల్. యవనంలోనేమో భార్య రక్షిస్తుందంట. భార్య రక్షించాలా ఏంటి పురుషుడిని? మళ్ళీ అన్నమాట, భార్య పురుషుడిని రక్షించాలా ఏంటి? పురుషుడిని రక్షించాలా భార్య?
నాకు అర్థం కావట్లా. మరి మనువు అట్టేట రాశాడు అంటే పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ చేసుకోలేడా? పురుషుడు వాడిని వాడు ప్రొటెక్ట్ ఒరే చేసుకోలేడా? లుచ్చేకే మీరు లవడేకే బాల్ నీకు అర్థం కాదులేరు అది మనం అట్టేట రాసి అంటే కుదరా ఏం నేను అడిగి రాయాలనా అవసరాలే. అరే మళ్ళా యవ్వనంలో భార్య రక్షిస్తుందంటే అర్థం ఏంట్రా? మగవానికి జీవన సంగాతి అయ్యి వాని వంశం నిలబెట్టడానికే ఆ వానితో కాపురం చేసి రక్షించడం అంటే ఏంట్రా? ఎవడన్నా దాడి చేసినంటే రక్షించడం నీ దృష్టిలో అవసరాలే. నీ బుర్రని రిపేర్ చేసుకోరా. ఎవడన్నా దాడి చేయనికి వచ్చినప్పుడు రక్షించని అది దానికి రక్షణ అంటారా? అంటే వేరే దానికి రక్షణ అనకలేరా? నీ మట్టి బుర్రకు అర్థం కాదులేరా రక్షణ అంటే ఏంది? స్త్రీని ఇంతగా గొప్పగా పొగుడుతున్నాడు మను, నీకు ఇష్టం లేదనమాట స్త్రీని పొగడి అవలేదా? పురుషుల్ని వివక్ష ఆయన పురుషుడైనప్పుడు పురుషులందరూ మీద పెట్టి స్త్రీని తొక్కలు కదరా. మళ్ళీ స్త్రీలని ఇక్కడ గొప్పగా చూపిస్తున్నాడు కదరా. వెధవన్నారా వెధవ? చెప్పు బెసాలి చెప్పు. రక్షించడం ఏంటి? దేని నుంచి రక్షించాలి భార్య పురుషుడిని? చూద్దాం. ముసలితనంలోనేమో కూతురు రక్షిస్తుందంట, అప్పుడు కూడా కూతురే, కొడుకు రక్షించడు. అదేంటో ఇంత వివక్ష పురుషుడి మీద మనుస్మృతిలో. ఒరే సన్నాసి వెధవ, అది మనుస్మృతి కాదురా మనుస్మృతిరా. పురుషుడి మీద వివక్ష చూపిస్తున్నాడా? పురుషుడి మీద వివక్ష చూపిస్తున్నాడా? వివక్ష నీకని నీ మట్టి బెరకు అర్థమవుతుంది బే సాలే. అది వివక్ష కాదురా, అది వివక్ష కాదు బే. దేని నుండి రక్షించాలా? మళ్ళీ నువ్వు ఎలా పెద్దగా అయ్యావరా? మీ అమ్మ రక్షించకుండానే నీ పెద్దగా అయ్యావా? నీ నీ అమ్మ నిన్ను జన్మించినప్పుడు నీ గుద్ద నీవే కడుక్కుని నీవే తిని నీ పాలు నీవే తాగేవా ఏమి? మళ్ళీ అది రక్షణ అనేది దానికంటారా పిచ్చి ముండా కొడక. దేని నుండి రక్షించాలంటే ఏమర్థం అవి నువ్వు మాట్లాడేది? రక్షించేదంటే అర్థం ఏంటి? పాలన చేసేది, పాలించి పోషించి ప్రేమ చూపించేదని రక్షణ అంటే వేస్తాలే. తెలుసుకో. రక్షించడం అంటే ఎవడో వచ్చి దాడి చేసి అంటే వాడు ఉంటే రక్షించడం కాదు వేస్తాలే. నీ మట్టి బుర్రకు అర్థం కాదులే. జ్ఞానం ఉంటే నువ్వెందుకు మాట్లాడతావు? నీలాంటి వాళ్ళని రసం కారించడానికి నాలాంటి వాడు ఉంటాడు. చెప్పు వేస్తాలే చెప్పు. ఈ విధంగా పురుషులు ఎప్పుడు ఒకరి దగ్గర ఉండటమే మంచిది కానీ ఒంటరిగా ఎప్పుడు ఉండకూడదు. మన మనువేం చెప్తున్నాడంటే పురుషులంట ఒకరి దగ్గరే ఉండాలంట. అంటే స్త్రీలు ఎక్కడెక్కడైతే అక్కడ మాత్రమే ఉండాలంట, ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు పురుషుడు. అర్థమైందా? లౌడే బాల్ ఆ మాట ఎందుకు చెప్పాడు అనేది సెర్చ్ చేయరా. ఆ మాట ఎందుకు చెప్పాడు, సో దీని తాత్పర్యం ఏంటి అనేది ఆలోచించి సెర్చ్ చేయబే సాలే. అంటావు కదా, చెప్పు ఇంకా ముందు చెప్పు. యుక్త వయస్సులో తన కొడుకుకు పెళ్లి చేయకపోతే తల్లిని నిందిస్తారంట. భర్తతో కలిసిమెలిసి ఉండకపోతే భార్యను తిడతారు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని చక్కగా చూసుకోకపోతే లోకులు కొడుకుని తిడతారు. ఓకే అవురా లవడే లుచ్చ లవడేగా. ఓకే ఏంటి ఏంట్రా అంటే అది కరెక్ట్ ఉందని అర్థమా? మళ్ళీ దాన్ని కరెక్ట్గా రాశాడు. ఇది కరెక్ట్ అని చెప్పాలి కదా మళ్ళీ లుచ్చాగా. అది నీకు అవసరం లేదు కదా, చెడ్డగా చూపించడమే నీది ఉద్దేశం కదరే సాలి. శ్రీమూర్తులు మీరే ఆలోచించండి. వీణ బుర్రలో స్త్రీల గురించి ఎంత వివక్ష ఉందో, ఎంత అసహ్యం ఉందో. అంటే వీడేమంటున్నాడు, స్త్రీలను గౌరవించక్కర్లేదు, వాళ్ళని పూజించక్కర్లేదు, ఖాళీ ఒక మనిషిలో చూస్తే చాలు అంతే. ఎలాగైతే ఖురాన్లో చెప్పారు కదా, ఆడదాన్ని సెక్సువల్లీ వస్తువులో చూడని, అలాగే వీడు చెప్తున్నాడు అనమాట. లుచ్చాగా నీవు చెప్పిన కదా, ఛాలెంజ్ చేసినాం కదా, నీ ఒక్క మడ్డకి ఒక అబ్బకి పుట్టింటే నీవేమో అన్ని ధర్మాల గురించి చెప్తున్నావు కదా, ఖాళీ హిందూ ధర్మం మీద కాదురా, ముస్లిమ్స్ ధర్మం మీద కూడా స్త్రీల గురించి ఎంత వివక్ష ఉంది వివరించి చెప్పాలి. నీ గుద్దలు దమ్ముంటే ఖురాన్ చదివి చెప్పి అర్థమైందా? అప్పుడు నీ మొగతనం ఒప్పుకుంటా అంటారు నేను సాలేగా. అతి సూక్ష్మమే అయినా, ఇది చూడండి లైన్ అండర్లైన్, అతి సూక్ష్మమే అయినా దుష్టుల స్నేహం నుండి పురుషుడిని జాగ్రత్తగా చూచుకోవాలి. పురుషుడిని జాగ్రత్తగా చూసుకోవాలంటే, లేకపోతే మాట అన్నాడు అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటాడు. అర్థమైందా? పెచ్చనా కొడకల్లారా. అరే ఎంత కాలుతుంది మీకు ఏంటి, మమ్మల్ని ఆవిడ కంట్రోల్ చేయడం ఏంటి?
అండ్ మేము అంటే నేను చిన్నప్పుడు ఏంటి మా తల్లి చూసుకోవటం ఏంటి, యవనంలో నా భార్య చూసుకోవటం ఏంటి, నాకు నేను ఐ మీన్ ఐ నాట్ క్యాపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ అని అనిపించలే. చూసారా ప్రేక్షకులు, స్త్రీమూర్తులు వీడు ఏమంటున్నాడు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోలేమా, తల్లి కాపాడడం ఏంటి, పెళ్ళం కాపాడడం ఏంటి, కూతురు కాపాడడం ఏంటి అని చెప్తున్నాడు వీడితో లుచ్చా నా కొడుకు. స్త్రీమూర్తులు ఎక్కడన్నా వీడు దొరికితే అంటే మాత్రం చెప్పు తీసుకుని కొట్టండి ఇన్ని. ఎందుకంటే ఒక తల్లిని అవమానిస్తున్నాడు, ఒక పెళ్ళాన్ని అవమానిస్తున్నాడు, ఒక కూతురును అవమానిస్తున్నాడు వీడు. అర్థమవుతుంది కదా వీడు చెప్పేది. అదేంటి అట్లా రాశాడు మనగడు, పిచ్చ నా కొడక, ఎంత మంచిగా చెప్పాడు రా. మళ్ళీ స్త్రీ లేకుంటే నీవు ఎలా పెద్దగా వేస్తాలే అంటే నీ తల్లి కాపాడలేకుంటే నీవే కడుక్కున్నావా, నీ పాలు నీవే దాకా పెరిగావు వేస్తాలే. రక్షణ చేసింది కాదా నీ తల్లి, దాన్ని రక్షణ అంటారు వేస్తాలే. ఎవడు వచ్చి దాడి చేసి అంటే రక్షించింది రక్షణ కాదు. నీకేం అర్థమవుతుంది రా సాలే, నీకు అర్థం కాదు, మట్టి కాదు, నీకు తెలిసిందే నీకు జ్ఞానం అనుకుంటావు. శ్రీమూర్తులు ఏమంటారు ఈ వీడియో మీద, వీని మీద? సో బాగా ఆలోచించండి, వీన్ని మాత్రం వదలకండి. స్త్రీని, తల్లిని, పెళ్ళాన్ని, చెల్లిని, స్త్రీమూర్తులను అవమానిస్తున్న వీనికి ఎలా బుద్ధి చెప్తారో మీరే తెలుసుకోండి. సో ఈ వీడియో మీద నేను ఇచ్చిన ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయాన్ని మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ప్రేక్షకులు, ఈ వీడియో అందరికీ వెళ్ళాలని కోరుతున్నాం. సో అందుకోసం మేము చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో మీరు కూడా పాల్గొనాలి. సో ప్రతి ఒక్కరు చెయ్యి కలిపితేనే అంత అవుతుంది. సో ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి తెలపండి స్త్రీ గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఈ సోడా బుడ్డి లౌడేగాడు, నల్ల మబ్బుగాడు. సో కొన్ని పదాలు నేను చాలా కఠోరంగా వాడాను, శ్రీమూర్తులు క్షమించండి నన్ను. ఎందుకంటే ఇలాంటి వెధవలకి ఇలాగ మాట్లాడితేనే తెలుస్తుంది, మంచి భాషలో అర్థం కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్నాడు కదా, ఒక మగవాన్ని తల్లి రక్షించాలా, పిల్లలు రక్షించాలా, కూతురు రక్షించాలా అంట. రక్షించాలంటే అర్థం ఏంటో వానికి తెలియదు వానికి, అవునా? సో అలాంటి వానికి ఇలాంటి భాష మాట్లాడితేనే అర్థమవుతుందని సో కటువుగా మాట్లాడాను. సో ప్రేక్షకులు, స్త్రీమూర్తులు దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఇలాగే ఎన్కౌంటర్ చేయాలి. సో మరొక వీడియోతో ఈయనకి ఎన్కౌంటర్ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రేక్షకులు అందరూ చెప్పండి అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.